కవిత పరిస్థితి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక ఇప్పట్లో అవ్వదు. ఎందుకంటే ఈడీ కేసు విచారణ ఆవిడ జైలు నుంచి తీసుకొచ్చేదే కోర్టులో అటెండ్ చేస్తారు. ఆ తర్వాత విడుదల మళ్ళీ ఆవిడని తీసుకెళ్ళి పంపిస్తుంటారు. ఈలోపు ఆవిడ బెయిల్ కోసం అడుగుతుంది. ఆ బెయిల్ రాదు ఇప్పట్లో. అలాగే ఎందుకంటే ఇప్పటికి సిసోడియా ఉన్నారు. ఇప్పటిదాకా ఈవిడ అందులో వన్ ఆఫ్ ద పాత్రధార అనుకుంటే ఈవిడే సూత్రధారని తెలుస్తూ సిబిఐ తాజాగా ఛార్జ్ షీట్ చేసింది. ఒక పక్కన సిబిఐ విచారణ జరుపుతుంటే మరొక వైపు కవితకు సంబంధించినటువంటిది ఈడీ కేసుకు సంబంధించినటువంటి కస్టడీ ఆల్రెడీ ముందు ఈడీ కస్టడీ అయిపోయింది. ఆ తర్వాత కోర్టు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇప్పుడు ఆ కస్టడీ టర్మ్ పూర్తయ్యేటప్పటికి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆవిడని మళ్ళీ ఈడీ కస్టడీలో మళ్ళీ కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చింది. 14 రోజుల పాటు ఆవిడ్ని అదే కాన్సెప్ట్లో జైల్లోనే ఉంచాలని చెప్పింది. ఇక్కడే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడింది, లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు. 2 సంవత్సరాల నుండి